ఉత్కల్ రైల్వే ఎస్ఐ సతీష్ కుమార్ ను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. బండరాయితో కొట్టి చంపిన ఆనవాళ్లున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రైల్వే ట్రాక్ పై సతీష్ మృతదేహాన్ని గుర్తించారు. ఇవాళ తిరుపతిలో సిట్ విచారణకు హాజరయ్యేందుకు గుంతకల్ నుంచి రైల్లో బయలుదేరారు సతీష్ కుమార్. ఈ క్రమంలో రాయితో కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. గతంలో టీటీడీ మాజీ ఏవీఎస్ఓగా పనిచేశారు సతీష్ కుమార్. టీటీడీ పరకామణి కేసులో ఫిర్యాదుదారునిగా ఉన్నారు సతీష్ కుమార్. సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ పై 2023 ఏప్రిల్లో ఫిర్యాదు చేశారు. లోక్ అదాలత్లో టీటీడీ తరపున రైల్వే ఎస్ఐ సతీష్ కుమార్ వెళ్లారు. కాగా ఇటీవల సిఐడి సిట్ విచారణలో సతీష్ కుమార్ కీలక విషయాలు తెలిపారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్ పై సతీష్ కుమార్ హత్య చేయడం పలు అనుమానాలు తావిస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, ఈ కేసు విచారణ సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? నవీన్, మొత్తం మీద దేశం అంతా కూడా బీహార్ ఎన్నికల దీంట్లో మీడియా అంతా కూడా కేంద్రీకృతమై ఉండాలి. దాంతోపాటు జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలపైన కూడా కేంద్రీకృతమైన ఈ సమయంలో తిరుమల పరకామణి కేసులో అత్యంత కీలకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. తిరుమల పరకామణిలో విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లినటువంటి రవికుమార్ అనే వ్యక్తి పలు చోట్ల ఆస్తులు సమకూర్చుకున్నాడు. ఆ ఆస్తులకు సంబంధించిన దాంట్లో వాళ్ళు రాజీ కుదుర్చుకుని లోక్ అదాలత్లో రాజీ అయ్యి టీటీడీ కొన్ని ఆస్తులు ఇచ్చి మిగతావి కొంతమంది అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు రాయించుకున్నారు. అప్పుడు వైసీపీ పాలనలో అధికారంలో ఉన్నటువంటి కొంతమంది రాయించుకున్నారనేటువంటిది అభియోగం. ఈ నేపథ్యంలో సిఐడి సిట్ కు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ఆ దర్యాప్తులో సతీష్ కూడా పార్టిసిపేట్ చేసి ఆయన అప్పట్లో ఏం జరిగిందని తెలియజేశారు. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే సతీష్ ని ఆ కేసులో లోక్ అదాలత్ కు రాజీకి వెళ్లేలా చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల బలవంతంతో సతీష్ పైన విజిలెన్స్ రిపోర్టు క్లియర్ గా ఆ రోజుల్లో విజిలెన్స్ రిపోర్టు సతీష్ చాలా మంచి అధికారి, పోలీసుల అప్పట్లో పోలీసుల ఒత్తిడితో సతీష్ లోక్ అదాలత్ రాజీకి వెళ్లాడని చెప్పి పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మరణం అనుమానాస్పదంగా ఉంది. బీజేపీ భానుప్రకాష్ కూడా కాసేపు క్రితం మాట్లాడుతూ ఈ కేసులో ఉన్న వాళ్ళు ఎవరైతే సాక్షులు కావచ్చు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ రక్షణ కల్పించాలా అనేటువంటి డిమాండ్ వినిపిస్తా ఉంది. ఇంకా ఉన్న వాళ్ళు ఏమవుతారనే భయాందోళన కూడా నెలకొంటా ఉంది. నవీన్, థ్యాంక్ యూ దినేష్.